మహారాణి నల్లకొండపైకి వెళ్లి చూస్తే జింక తల్లి అక్కడే నిల్చుని ఉంది. నల్లకొండ యొక్క గేటు దగ్గర 2 చిరుతలు కాపలాగా ఉన్నాయి. ఇప్పుడు నేను నా బిడ్డని ఎలా కాపాడుకోవాలి? నేనక్కడికి వెళ్ళానంటే ఆ చిరుతలు నన్ను చంపేస్తాయి. తల్లి జింక, తల్లి జింక మహారాణి గారిని తన ముందు చూసి ఆశ్చర్యపోయింది. నన్ను క్షమించు తల్లి జింక. ఆ రోజు నీకు సహాయం చేయకుండా నేను తప్పు చేశాను. కానీ బిడ్డ విషయంలో ఒక తల్లి పడే బాధేంటో అది నాకు ఈ రోజు అర్థమయ్యింది. తన నోటి నుండి ఈ మాటలు విని తల్లి జింకకి చాలా ఆశ్చర్యం కలిగింది. పద నాతో పాటు. ఇంకా అవి 2 నల్లకొండ యొక్క గేటు వైపుకి బయలుదేరాయి. ఆ చిరుతలు 2 జింకను చూసి అత్యాశపడ్డాయి. అరే వా, ఒక జింక. తన మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. అవును పద, ఇప్పుడు దాన్ని మనం వేటాడదాము. తనొక జింక అనేది నిజమే, కానీ ఆ జింకతో పాటు మీ మహారాణి కూడా ఉంది కదా, అది మీకు కనపడ్డం లేదా? తన మాట విని 2 ఆశ్చర్యపోయాయి. అరే మహారాణి, క్షమించండి. చెప్పండి, మీరేంటి ఇక్కడ? ఈ జింక యొక్క బిడ్డ ఆరోగ్యం బాగోలేదు. తన ప్రాణాలు కాపాడడం కోసం మనకి త్వరగా నీలిరంగు పువ్వు యొక్క మూలిక కావాలి. అలాగే మహారాణి, మీరు మాతో పాటు రండి. మేం మిమ్మల్ని తోటకు తీసుకెళ్తాము.